హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఒక బుడ్డి పాపాయిలాగా మీ ముందుకి ఎంత క్యూట్‌గా వచ్చేసాను చూడండి. ఈ మధ్య ఏఐ వీడియోస్ ఎక్కడ చూసినా బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఇవే బాగా ట్రెండ్ అవుతున్నాయి. చాలామందికి ఛానల్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది ఫాస్ట్‌గా. అండ్ అలాగే వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. చాలామందికి మానిటైజేషన్ కూడా అవుతుంది. మనం మిస్‌యూజ్ చేయకుండా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో, ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాము. సింపుల్‌గానే చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం ఫస్ట్ ఇమేజ్‌ని జనరేట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్‌ని మనం జనరేట్ చేసుకోవడానికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి చాట్‌జీపీటీ అని చెప్పేసి అక్కడ టైప్ చేయాలన్నమాట. మనకి చాట్‌జీపీటీ వీడియో ఎడిటింగ్ అని వచ్చింది కదా పైన. ఆ పైన ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి మనం. మనకి ఇలా ఓపెన్ అవుతుందండి పేజు. ఓపెన్ అయిన తర్వాత కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఫోటోస్ అని వస్తుంది. ఫోటోస్ పైన క్లిక్ చేసి మనం ఏ ఫోటోనైతే జనరేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇమేజ్‌ని అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ అయితే మనం మనకి ఏది కావాలనుకుంటే అది ఇవ్వాలి. నేను సింగింగ్ వీడియోకి సంబంధించి చేద్దామని చెప్పేసి అదైతే టైప్ చేస్తున్నాను అనమాట. ఇలా టైప్ చేసేసి మనం పక్కన యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ ఇస్తది కొన్ని. మీకు ఎలా కావాలనుకుంటున్నారు? ట్రెడిషనల్ కావాలా? క్లాసికల్ కావాలా? ఆ బ్యాక్‌గ్రౌండ్ స్టూడియో సెటప్ అది ఎలా కావాలి? ఏంటని చెప్పేసి అడుగుతుందనమాట. నేనైతే చాట్‌జీపీటీ ఇచ్చిన ఆప్షన్‌లోని ఒకటి సెలెక్ట్ చేసుకొని అదే అక్కడ టైప్ చేస్తున్నాను. నాకు క్లాసికల్ బ్యాక్‌గ్రౌండ్ కావాలి. ట్రెడిషనల్‌గా ఒక క్యూట్ స్మైల్‌తో ఒక బేబీ ఇమేజ్ లాగా కావాలని చెప్పేసి ఇచ్చానమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది మనకి. ఇదిగోండి చూడండి, ఇలా ఒక క్యూట్ బేబీ ఇమేజ్ అయితే మనకి జనరేట్ అయిపోయింది. మనకి ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఏం లేదండి, మనం జస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం అక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకి అక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత మనం ఆ ఇమేజ్ని అయితే మనకి గ్యాలరీలోకి వచ్చేస్తుంది. అండ్ మనకి చాట్‌జీపీటీ యాప్ కూడా ఉంటుంది. నేనైతే ఇంకొన్ని ఇమేజెస్ని క్రియేట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ వేరే ఇమేజ్ని కూడా అప్లోడ్ చేశాను. శారీతో ఉన్నది అప్లోడ్ చేస్తే అక్కడ అడుగుతుంది చాట్‌జీపీటీ మీకు ఎంత ఏజ్లో ఆ బేబీ గర్ల్ కావాలని చెప్పేసి. నాకైతే 8 ఇయర్స్ ఓల్డ్ బేబీ గర్ల్ కావాలని చెప్పానమాట. చెప్పిన తర్వాత అది జనరేట్ చేస్తుంది పిక్ అయితే. ఆ శారీ అంత సేమ్ కలర్ వచ్చింది. అలాగే ఆ ఫోజ్ కూడా నేను పిక్లో ఏ ఫోజ్ ఉందో అదే వచ్చింది. చాలా క్యూట్ ఉంది కదా చూడడానికి. ఇమేజెస్ అయితే మనకి చాలా సింపుల్గా అయిపోతాయి. మనం సెలబ్రిటీ ఇమేజెస్ కావాలనుకుంటే అవి కూడా తయారు చేసి వాటితో కూడా మనం చక్కగా వీడియోస్ ఏవైనా ఫన్గా కానీ లేకపోతే ఏమైనా డైలాగ్స్ కానీ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇమేజెస్ని మనం వీడియోగా కన్వర్ట్ చేయడానికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ హెడ్రా అని చెప్పేసి టైప్ చేయాలన్నమాట. HEDRA హెడ్రా అని చెప్పి టైప్ చేసేసి సర్చ్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ వెల్కమ్ టు హెడ్రా అని చెప్పేసి ఓపెన్ చేస్తే ఇదైతే మనం మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలన్నమాట. మనకి ఓపెన్ అయిన తర్వాత ఇలా వీడియో, ఇమేజ్, ఆడియో అని కనిపిస్తుంది. వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్లో క్యారెక్టర్ అని కనిపిస్తుంది. ఇమేజ్ అప్లోడ్ చేద్దాం అనమాట. క్యారెక్టర్ కోసం నేను ఫస్ట్ జనరేట్ చేసిన ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఆడియో అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ అప్లోడ్ ఆడియో మనకి ఆల్రెడీ మనం రికార్డింగ్ పెట్టుకున్నది అప్లోడ్ చేయొచ్చు, లేదా పైన రికార్డింగ్ అని వస్తుంది కదా, ఆ రికార్డింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇలా రెడ్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి ఇలా గ్రీన్ సింబల్ వస్తుంది అనమాట. గ్రీన్ సింబల్ వచ్చిన తర్వాత మనం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలన్నమాట. మనం వాయిస్ ఓవర్ ఇక్కడే ఇచ్చేసుకుంటే మనకి వీడియో అనేది ఇక్కడ జనరేట్ అయిపోతుంది. లేదు అనుకుంటే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఒక్కోసారి అప్లోడ్ అవ్వట్లేదు. మనం ఈజీగా ఇలా ఇచ్చేసుకుంటే బెటర్. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇది ఆన్లో పెట్టుకోవాలి. అదేంటి అంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్, అలాగే తర్వాత కింద యాడ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసేయాలి. అండ్ కింద మీరు చూస్తే ఫౌండ్ యువర్ క్యారెక్టర్ విత్ ఎమోషన్, స్మైల్, సాడ్ అనేది కూడా మీరు అక్కడ టైప్ చేయొచ్చు. తర్వాత యారో మార్క్ సైడ్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేస్తే మనకి ఫ్రీ వీడియో అనమాట. ఆ పక్క ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి అమౌంట్ అడుగుతుంది. బట్ మనం ఫ్రీ వీడియోస్ చేసుకుంటున్నాము కాబట్టి అదే క్లిక్ చేసుకోవచ్చు. ఇదైతే జనరేట్ అవుతుంది వీడియో, మనకి కొంచెం టైం పడుతుంది. బట్ ఇది బాగా లెంతీ వీడియోస్ అయితే అవ్వదు. మనకి షార్ట్ వీడియోస్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది బాగా. ఇందాక చెప్పాను కదండి, నేను ఇక్కడ క్యారెక్టర్ ఎమోషన్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి నేనైతే క్యూట్ స్మైల్ అని ఇచ్చాను. మనకి వీడియో అయితే పైన
చూపిస్తుంది కదా, స్క్రోల్ అవుతుంది రౌండ్గా. అక్కడ 100% వస్తే మనకి వీడియో అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. కొంచెం స్లోగా అవుతుంది, మనం ఎందుకంటే ఏ యాప్స్లో చేయట్లేదు, గూగుల్ క్రోమ్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం స్లో ప్రాసెస్ అవుతుంది. ఇంకా అదర్ యాప్స్ ఏమీ ఓపెన్ చేయదు. మనకి ఆల్రెడీ 60% అయితే అయిపోయింది. ఇంకా ఒక 10 మినిట్స్ అట్లా పడుతుంది ఒక్కొక్కసారి 15 మినిట్స్ పడుతుంది. కొంచెం ఓపిక్గా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మీరు లాంగ్ వీడియోకి, షార్ట్ వీడియోకి ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఫ్రేమ్స్. అలా అది కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే కిందన క్యారెక్టర్కి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మనకి స్మైల్ కావాలా, సాడ్ కావాలా, ఏ ఎమోషన్ కావాలి అని చెప్పేసి, ఫన్ కావాలా, అలా ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ స్మైల్ అని చెప్పాను. మనకి ఈ వీడియో అయితే ఫైనలీ రెడీ అయిపోయిందనమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా దీనిలోనే, మీకు ఒక్కసారి వినిపిస్తాను ఇది. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా క్యూట్ గా బుడ్డి పాపాయిలాగా అయిపోయాను చూడండి. వీడియో క్రియేట్ చేసేటప్పుడే మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కదా, అదేమైనా డిస్టర్బెన్స్గా ఉంది, బాగాలేదు అనుకుంటే మళ్ళీ వేరే యాప్లో ఇదే వీడియోని పెట్టుకొని మనం వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్. మనకి ఆ వీడియో పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. మనకి వీడియో అనేది డౌన్లోడ్ అయ్యే గ్యాలరీలోకి వచ్చేస్తుంది. సో వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి.